ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది అవసరతలు తీరాలని మనుషులను, ప్రత్యేకించి స్నేహితులను, బంధువులను, ఆప్తులను, తోబుట్టులను, కన్నవారును అడిగి 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 ఒకవేళ నువ్వు పొందుకోకుండా, నువ్వు అడిగింది వారి దగ్గర నుంచి దక్కించుకోకుండా నీ జీవితం నిరాశ నిస్పృహలో ఉందా? అవును, వాస్తవమే. నీవు ఎందుకు పొందుకోకుండా పోయావో తెలుసా? మనుషుల్ని అడిగావు కాబట్టి బహుశా అది వారి చేత కాకుండానో, లేదా నీకు ఇవ్వాలి అని బుద్ధి పుట్టకునో వారు ఇవ్వకుండా పోయారు. అయితే దేవుడి ఉదయకాల సమయంలో నీకు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చి నేను బలపరచాలని కోరుతున్నాడు. ఏంటా వాగ్దానం? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ప్రభువా, నాకు ఇది కావాలి. మనుషులను అడిగి 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 ఏది పొందుకోకుండా అలసిపోయాను, నన్ను క్షమించండి. నిన్ను అడగలేదు కాబట్టి నేను పొందుకోలేకుండా పోయాను. అయితే ఇది మొదలుకొని నిన్ను అడుగుతున్నాను, ఫలానది నాకు దయచేయి ప్రభువా. నా పరిచర్యలో ప్రభువా ఈ అవసరతలు ఉన్నాయి, తీర్చు ప్రభువా. నా కుటుంబంలో ఈ అవసరతలు ఉన్నాయి ప్రభువా. అడుగు ప్రతివాడు పొందుకుంటాడన్న వాగ్దానాన్ని, వాక్యాన్ని నేను నమ్ముతున్నాను. నేను అడుగుతున్నాను ప్రభువా,